ద్రౌపదీదేవి కోరితే సౌగంధిక పుష్పం తేవడానికి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆయన ఏదో అక్కడ దారిలో వాళ్ళనే వీళ్ళనే చంపుకుంటూ అడ్డొచ్చిన జంతువులను చంపుతూ ముందుకు వెళ్ళిపోయాడు. భీముడికి చాలా సాహసాలు కదా, అందులో దుస్సాహసాలు కూడా ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి చూశాడు. గంధమాదన పర్వతం దాటి వెళ్ళకూడదు కాబట్టి అక్కడ ఆపాడు. అక్కడికి వెడితే గంధర్వులు వస్తారు, వాళ్ళ బలాలు వేరు. భీముడికి ఆ బలం తెలియదు, అంత బలం లేదు. అమాయకుడు తెలియదని ఆయన దారికి అడ్డంగా మొసలి కోతి రూపం ధరించి తోక అడ్డంగా పెట్టాడు. భీముడు వచ్చి చూసి మామూలు కోతే అనుకున్నాడు. వృద్ధవానరమా తొలగము అన్నాడు సహజంగానే. అంటే ఈయన అన్నాడు, పాపం నేను వృద్ధుణ్ణని నువ్వే అన్నావు కదా, నేను తొలగలేనయ్యా, నువ్వే దాటి వెళ్ళిపో అన్నాడు. ఈ తోకే కదా, ఏముంది అందులో, ఊరికే నేల మీద దాటి వెళ్ళిపో అంటే అప్పుడు భీముడు ఏమంటాడో తెలుసా? పరమాత్మ అంతర్యామయే సర్వజీవుల్లోనూ ఉన్నాడు, నీలోనూ నాలోనూ కూడా. అందుకని ఏ జీవిని దాటి వెళ్ళకూడదు అని గొప్ప ధర్మశాస్త్రం చెబుతాడు.